ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ కోసం ఆఫీస్కి వెళ్ళి గంటల 10 మందిలో వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్లు తెచ్చుకుంటున్నారు అన్నటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో పబ్లిక్గా చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆత్మగౌరవంతో ఎవరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది, వాళ్ళు ఎవరు అన్నది మూడో కంటికి తెలవకుండా వారింటి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఒక బాధ్యతగా వాళ్ళ హక్కుగా వాళ్ళు పెన్షన్లనే అందుతున్నారు. ఈరోజు పేదవాడికి కావచ్చు, ధనికుడికి కావచ్చు, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కావలసినది పిల్లలకి చదువులు, ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రాణం పోకుండా, ఆర్థికంగా భారం కాకుండా, అప్పుల పాలు కాకుండా వైద్యం చేయించేటువంటి ప్రభుత్వం. అదేవిధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మగౌరవాన్ని. ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళకు అందుతాయి. వాటిల్లో పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు, ఏ కార్యక్రమం అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి తప్పించి మూడో కంటికి కూడా తెలవకుండా ప్రతి కుటుంబం కూడా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, ఆత్మగౌరవంతో జీవించేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఈరోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల ఆలోచనలతో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తే వాళ్ళు ఏదో వైసీపీకి ఓటేస్తారు, వాలంటీర్లు ప్రభావితం చేస్తారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ గుంటనక్క ఈ 420 చంద్రబాబు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ పెట్టి వాలంటీర్లను విధుల్లో పని చేయకుండా చూడమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయించినటువంటి దుర్మార్గుడు.